హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో దొండకాయ మటన్ కర్రీ చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత 4 లేదా 5 ఉల్లిపాయలు తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే ఆయిల్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న టైంలోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాం కదా, మనం నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. మనం బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇంట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అది కూడా రోట్లో రుబ్బితే ఇంకా సూపర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ఇందులో మటన్ పీసెస్ అలానే కార్జాలు, తిల్లి, మూలుగ బొక్కలు కూడా దీంట్లోనే వేసేసి కుక్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు తిల్లి గురించి ఒక విషయం అందరికీ తెలిసే ఉంటుంది, అయినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి తిల్లి తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుందండి. వారానికి 2 సార్లు తిల్లి కర్రీలో కానీ ఫ్రైలో కానీ తినండి, చాలా మంచిది. మటన్ని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత మటన్ కాస్త ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో గుప్పెడి వరకు శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పుదీనాను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న దొండకాయలని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు దొండకాయలు తీసుకున్నాను. దొండకాయలు వేసుకున్నాం కదా, దొండకాయలని కూడా ఆయిల్లో చక్కగా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా దొండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలోకి పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనము మటన్కి ఉప్పు వేసుకొని అయితే ఉడికించుకున్నాం కదా, మటన్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవడం వల్ల మటన్ పీస్ అనేవి టేస్టీగా ఉంటుంది. మటన్ ఉడికించేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. ఇక్కడ మనం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, మూత పెట్టేసి మంటని కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మంటని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి దొండకాయలు చక్కగా ఉడికించుకోవాలండి. దొండకాయలు ఉడకడానికి టైం పడుతుంది. మనం మూత పెట్టుకొని దొండకాయలు ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. 3 లేదా 4 టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని టమాటో ముక్కలు వేసుకొని కారం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. తక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలానే గరం మసాలా పౌడర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, బాగుంటుంది. మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి బాగుంటుందండి. ఈ దొండకాయ మటన్ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా అండ్ అలానే బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. దోశల్లో కూడా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. పూరీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. మనం స్టార్టింగ్లో మటన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం, తర్వాత వేయలేదు కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మటన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకొని చివరాఖరికి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని 1 నిమిషం ఉడికించేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా దొండకాయ మటన్ రెడీ అయిపోతుంది. దొండకాయ వేసుకొని మటన్ కర్రీ వండుకుంటే సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లో సమ్టైమ్స్ ఇలా వండుకుంటాము. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే. మటన్ కర్రీస్ అన్నిటిలో కూడా ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు మా ఇంట్లో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, వంట స్టార్ట్ చేసేయండి. మరి మటన్ కర్రీ ఇలా నేను చెప్పిన విధంగా దొండకాయ వేసి వండండి, సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది, ఫేవరెట్ రెసిపీ కూడా అయిపోతుంది. మీరు ఒకవేళ ఈ కర్రీని ప్రిపేర్ చేసి ఉంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం తక్కువ మంది ఇస్తున్నారు. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు టైం ఉన్నప్పుడల్లా ఛానల్లో వీడియోస్ అయితే విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.